అంతకు ముందా నా కొడుకులో అనాథలో అంతకుముందు పింఛన్ రావడం వచ్చింది. ఈ జగన్ వస్తేనే పింఛన్ తీసేసినాడు. ఇప్పుడు మా దేనికే 10 ఎకరాలు ఉండదు. 10 ఎకరాలు ఉందని నీకే నీ కొడుకులు పింఛన్ రావడం లేదు. నా కొడుకులు 2 అనాథలకి పింఛన్ తీసేసినాడు. ఇంకా నా సన్న కొడుకు సారు నా సన్న కొడుకు మయ్యాండు రోజు రోజాను సార్ నెలకు 3000 రూపాయలు నేను కట్టాలా. నేను కూలి పోయి నా కొడుకుని సాగుతున్నాను. మయ్యాండు సరిగ్గా లేదు. 3000 మాత్రలకు అవుతుండాయి. నేను వల్ల తీర్చాలి సార్. నా కొడుకులు 2 అనాథలకి పింఛన్ తీసేసినారు. మరి దీనికి ఏం చేస్తారో మీరు చేయండి సార్. నమస్తే సార్. మళ్ళీ సార్ అంటే సార్ లోకేష్ సార్ కాన్లే సార్ లోకేష్ సార్ నమస్కారం మనవడాలు లోకేష్ సార్ మనవడా. అవా అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా అనంతపూర్ జిల్లాలో 10 ఎకరాల కన్నా తక్కువ 10 కానీ 10 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు వర్తిస్తాయని ఒక చట్టం తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్లనే మనందరూ కూడా మీ అందరు కూడా పెన్షన్ అంటే మన ఇంట్లో వాళ్ళకి ఆనాడు వికలాంగుల పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి అన్ని అందజేస్తాం జరిగింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ఎట్లా పీడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే తగ్గించారు. ఇప్పుడు దానివల్లనే ఈ రోజు ఇంట్లో పెన్షన్ రాకుండా చేశారు. ఇంకో 10 నెలలు ఓపిక పెట్టమ్మా, మన బాబన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తీసిన పెన్షన్ ఇప్పించే బాధ్యత కేశవ్ సార్ తీసుకుంటారు. ఓకేనా? సీరియస్ గా చెప్తున్నామా? ఓకే.